గొప్ప నటులకు ఉండవలసిన లక్షణాలు 3: ఆంగికం, వాచకం, అభినయం. ఈ 3 లక్షణాలు మూర్తీభవించిన వ్యక్తి సిఎస్ఆర్ ఆంజనేయులు. ఈయన పూర్తి పేరు చిలకపూడి సీతారామాంజనేయులు. స్థానం నరసింహారావుతో సమవుజ్జి అన్న ప్రశంసలందుకున్న నటుడు ఇటు రంగస్థలం మీద అటు వెండితెర మీద. 11 ఏళ్ల వయసులోనే ఆయన రంగస్థలం మీద రాణించారు. ఆయన జీవించిన 5.5 దశాబ్దాల్లో చలనచిత్ర సీమను తన అపూర్వ నటనా వైదుష్యంతో ప్రభావితం చేశారు. పదాలను అర్థవంతంగా విరిచి అవసరమైనంత మెల్లగా స్పష్టంగా పలకడంలో ఆయన దిట్ట. హీరోగా, విలన్ గా, హాస్యనటుడిగా విభిన్న పాత్రలకు జీవం పోసినవారు సిఎస్ఆర్. విని విని విసుగు పడుతోంది. నడివీధిలో నా బిరుదులు చదవకండిరా అంటే వింటేనా వీళ్ళు? భోభో సచివాగ్రని ఈ సన్మానాడంబరంతో ఎన్నాళ్ళు తమకి నిలువు జీతం? ఇందులో ఏ విశేషము లేదని నిర్వశేషంగా నేను నిర్వచించేశానుగా. మీరు నిర్వచించిన మన భోజరాజు గారి నమ్మకం ఇంకా ఏ నమ్మకము? నా అంత వాడిని నేను కాదన్న తర్వాత ఏ పండితుడు వచ్చి ఏం ఆఘారిస్తాడా? సిఎస్ఆర్ చదువు ఎస్ఎస్ఎల్సి. చిన్నప్పటి నుంచి నాటకాల పిచ్చి ఎక్కువగా ఉండేది. చదువుకు తగ్గ ఉద్యోగం వచ్చినా నాటక రంగాన్నే ఆయన ఉపాధిగా ఎంచుకున్నారు. రంగస్థలంపై కృష్ణునిగా, శివునిగా, రామునిగా నటించడమే కాకుండా తన గాత్ర మాధుర్యంతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు. ఏం చెల్లమ్మ గారు అలా దిగులుగా ఉన్నారే? ఏం జరిగింది ఏమిటి? మీకు తెలియదేముంది గోవిందయ్య గారు, అమ్మాయికి పెళ్లి చేశాక మన కళ్ళ ముందు ఉండదే అని బెంగపెట్టు కూర్చుంది మీ చెల్లాయమ్మ. అవునన్నయ్య. దానికేముందండి, ఆడపిల్లల మీద మమకారం గల తల్లిదండ్రుల నిమిత్తమే ఇల్లరికం అని పెద్దలు చల్లగా ఏర్పరిచారు. దేవుడు మేలు చేస్తే ఇల్లరికం తెచ్చుకుంటే బాగుందన్నయ్య గారు, మీ సలహా చాలా బాగుంది. యావండి, అలా చేద్దామా? చేయొచ్చు. రామదాసు, తుకారాం, సారంగధర వంటి ఎన్నో విభిన్నమైన పాత్రల్ని నాటకరంగంపైనే అలవోకగా నటించి వాటికి జీవం పోశారు. ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ 1933లో నిర్మించిన రామదాసులో ఆయనే హీరో. 1936లో రిలీజ్ అయిన ద్రౌపది వస్త్రాపహరణంలో శ్రీకృష్ణునిగా నటించారు. అయితే సారథివారి గృహప్రవేశం ఆయన జీవితాన్నే మలుపు తిప్పింది. ఎల్వి ప్రసాద్ డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కామెడీ విలన్ పాత్రలో సిఎస్ఆర్ అదరగొట్టారు. ఇంకా జగదేక వీరుని కథలో కె రాజన్ శృంగార వీరన్ అంటూ సిఎస్ఆర్ చెప్పిన డైలాగ్స్, రాజనాలతో కలిసి ఆయన పంచిచ్చిన కామెడీ మరిచిపోవడం సాధ్యం కాదు. క్షమించాలి, మీరు జగదేక శూరులు, మహాప్రతాపవంతులు, ఏకైక వీరులై అనన్య సామాన్య పరాక్రమం చూపించారు. వీర పూజ చేసుకోవడానికి మేము వచ్చాం. ఈ దండను మీరు మీ చేతులతో మీ భార్యామణి గారి మెడలో అలంకరించాలి. హలో ప్రాణేశ్వర, మీరు నాగరికం కలవారేనే. ఇంకా విజయవారి నవ్వుల హరివిల్లు అప్పు చేసి పప్పుకూడులో సిఎస్ఆర్ అప్పు అనే పదానికి సరికొత్త అర్థాన్ని నిర్వచించారు. 1000 రూపాయలు అప్పు కావాలంటే 10 మంది దగ్గర 10 వందలు తీసుకోవడం కంటే ఒక్కరి దగ్గరే అప్పు తీసుకో, వడ్డీ తీరిస్తే సరి, అసలు చెల్లించినప్పటి మాట కదా అంటూ ఆయన చెప్పే డైలాగ్స్ పడి పడి నవ్విస్తాయి. సరే సరే, ఇంకా అప్పు చేయటంలో కొత్త బిచ్చగాళ్ళ కనపడుతున్నావు. నేను చెప్తాను, ఆ కిటుకు నేర్చుకో. అప్పు ఎంత ఉన్నా పర్వాలేదు, కానీ అప్పుల వాళ్ళు మాత్రం ఎక్కువ మంది ఉండకూడదు. ఒకటి అడిగారా అంటే అందరూ వెంట పడతారు. కాబట్టి ఇక ముందు నీకో 1000 రూపాయలు కావాలంటే ఒక్కరి దగ్గరే తీసుకో. 10 మంది దగ్గర 10 వందలుగా మాత్రం తీసుకోవద్దు. ఆహా, అప్పు చేసే వాళ్ళకి ఇది పంచాక్షరి మంత్రం అండి. మీరు నాకు 1000 రూపాయలు ఇస్తే ముందు తొందరపడే వాళ్ళందరికీ ఇచ్చేస్తాను. తొందర పడే వాళ్ళు ఏమిటో, ఇంకో 500 సరే అందరికి సర్దే. ఇప్పుడు మనకు కూడా చిల్లర బాకీలు తీర్చడానికి 2 లక్షలు కావాలి. ఎక్కడైనా చూడు. సిఎస్ఆర్ నట జీవితంలో మరో మైలురాయి మాయా బజార్. అందులో శకునిగా సిఎస్ఆర్ నటన అమోఘం. ముక్కోపానికి విరుగుడు ముఖస్థుతి ఉండనే ఉంది కదా లాంటి డైలాగ్స్ ఆయన నటనా ప్రతిభకు అద్దం పడతాయి. కన్యాశుల్కంలో రామప్ప పంతులిగా, ఇల్లరికంలో మేనేజర్గా, జయమ్మనదేలో మతిమరుపు రాజాగా, కన్యాదానంలో పెళ్లిళ్ల పేరయ్యగా ఇలా ఎన్నో పాత్రలకు ఆయన ప్రాణప్రతిష్ఠ చేశారు. పర్వాలేదు దుర్యోధన,
ముక్కోపానికి విరుగుడు ముఖస్థుతి ఉండనే ఉంది. బలదేవునికి అఖండ సన్మానం చేయించు. అమిత సంతుష్టాంతరంగుడై నీ గురుదేవుడు నీవు అడిగిన వరము అనాలోచితంగా ఇస్తాడు. పుచ్చుకో. అతని కూతురు శశిరేఖను మన లక్ష్మణ కుమారునికిచ్చి వివాహము చేయించు. దానితో బలరామదేవులు మన పక్షం, వారితో యాదవులు మన పక్షం, వారితో విధి లేక శ్రీకృష్ణుడు కూడా మన పక్షం కాక తప్పదు. నటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న సిఎస్ఆర్ దర్శకత్వ శాఖలోకి అడుగుపెట్టి చేతులు కాల్చుకున్నారు. 3 చిత్రాలకు దర్శకత్వం మొదలుపెట్టి కారణాంతరాల వల్ల వాటిని విడుదల చేయలేకపోయారు. తన జీవిత కాలమంతా కళాసేవకే అంకితమైన సిఎస్ఆర్ 1963లో కన్నుమూశారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన నటించిన పాత్రలు నేటికీ సజీవంగానే నిలిచిపోయాయి. రాజన్, ఆ సుందరి అంత అందంగా ఎందుకు ఉండాలి? ఉండెనుకో మాకంట ఎందుకు పడాలి? పడనుకో మాకు దక్కకుండా ఎందుకు పోవాలి? అకటకట ఈ 3 శోకాల విరహానికి మేము తాళలేము. ఇక ఒక్క క్షణం జీవించలేము. చనిపోవాలని సాహసం చెయ్యకండి రాజన్. నా తెలివి పనిచేసింది.